అసలు నేను ఇంత పెద్ద తప్పు చేసి ఉంటానని బ్రదర్ చెప్పే వరకు నాకే తెలీదు. తినడానికి హోటల్కి వచ్చి లిఫ్ట్ ఎక్కగానే పై నుంచి ధమాలని కింద పడిపోయింది. ఇందాకైతే కార్ ఆగిపోయింది, ఆడ సైడ్ మిర్రర్ పగిలిపోయింది. నేను ఎన్ని మాటలు అడిగినా తెలుసా, వాక్ విత్ దీపు అనే పేరు ఎట్టొచ్చిందనా? ఒకనొకప్పుడు నన్ను చాలా మంది చాలా అన్నారు కదా. ఈ రోజు ఏం చేస్తున్నారు? కూర్చొని ఈ వీడియో చూడండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఈ వీడియోలో అయితే మనం తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళబోతున్నాం. వెళ్ళడానికన్నా ముందే మనం ఈ కార్లో పెద్ద స్టంట్లు ఫేస్ చేసాం. ఏడు చూడండి, ఇదంతా పోయింది. ఇందాకైతే కార్ ఆగిపోయింది, ఆడ సైడ్ మిర్రర్ పగిలిపోయింది. ఈ కార్ ఎక్సలేటర్ ఎంత దొక్కుతా ఉన్నా కానీ, మొత్తం దొక్కుతా ఉన్నా కానీ ఏడపోతా ఉంది. కారు ముందరకు పోవట్లా, ఎందుకు పోతా ఉన్నామంటే పోతా ఉన్నాం. అట్ అయిపోయింది మా పరిస్థితి. అన్నిటికంటే ముందు అసలు మనం తిరుపతి నుంచి నెల్లూరుకి ఎందుకు పోతున్నాం అంటే, నెల్లూరులో MGB మాల్ ఉంది కదా, అది పెట్టి 9 years అయిందంట. ఆ 9 years సందర్భంగా ఈరోజు యానివర్సరీ చేస్తున్నారంట. దానికైతే మనల్ని ఒక స్పెషల్ పర్సన్ లా ఇన్వైట్ చేశారు. ఒకప్పుడు ఒక కస్టమర్ లా వెళ్ళే వాళ్ళం, అంటే షాప్స్కి ఆ మాల్లో. ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్సన్ లా ఇన్వైట్ చేశారు. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది అసలు. సో ఇప్పుడైతే ఈవెంట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంట. లైక్ సాంగ్స్, డ్యాన్స్లు ఇట్లాంటివి. ఇంకా అవేమేమి ఉంటాయో మనకైతే కంప్లీట్గా తెలీదు. అక్కడికి వెళ్ళినాకే నాకు తెలుస్తుంది. కాకపోతే మనల్ని జస్ట్ ఇన్వైట్ చేశారు, రమ్మని, ఖచ్చితంగా రమ్మని ఇన్వైట్ చేశారు. సో దానికనే స్టార్ట్ అయిపోయాం. ఇలాంటి కారు ఉన్నా కానీ ఇంతసేపు కార్ ఆగిపోయింది, మధ్యలో పెద్ద స్టంట్లు. అబ్బా, మామూలుగా ఉండదు ఈ వీడియో. ఇంకా ముందు పెద్ద స్టంట్లు ఉండబోతాయి. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా కోసం అలా చేసేయచ్చు కదా. అలానే నెల్లూరులో ఇప్పుడైతే మన పెద్ద క్రియేటర్ సర్కాస్టిక్ సాయి అన్న, ఇంకా అందరూ చాలామంది క్రియేటర్స్ని అయితే ఇన్వైట్ చేశారంట. సో అందరం కలిసి వ్లాగ్ని అయితే పిచ్చిగా అల్లాడిచ్చేద్దాము. ఎక్కడా స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ అయితే. కార్ తోలుతో వ్లాగ్ చేయడం చాలా కష్టం కాబట్టి, చాలా కష్టం ఏం లేదు, చెయ్యొచ్చు. బట్ మన వల్ల పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగనీయకూడదు. అందుకని వ్లాగ్ని అయితే డైరెక్ట్గా MGB మాల్లో స్టార్ట్ చేస్తాను. అంతవరకు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఫన్ను, స్టంట్లు రకరకాలుగా ఉంటాయి ఈ వ్లాగ్ లో, భలే ఉంటుంది అసలు. సో కంప్లీట్ గా చూసి ఎంజాయ్ చేయండి. మాల్లో కలుసుకుందాం, చలో. ఇంకా మేము తిరుపతి నుంచి డైరెక్ట్ గా నెల్లూరులో ఉన్న MGB మాల్ దగ్గరకు వచ్చేసాము. ఆడికి పోయినా ఫాస్ట్ ఈ కార్కి ఏమీ లేవు, ఊరికే వచ్చామా. నా డిక్కి తీయాలనా, ఎట తీయాలనా? డిక్కి తీసారా? నా డిక్కి రాదు, నా ఏమనుకోవచ్చు. ఈ కార్ ని బాగా గుర్తు పెట్టుకోండి, హేమంత్ తెచ్చిన కారు. బాగుందనా? నిజం బాగుంది. హేమంత్ తెచ్చిన కార్ అయితే బానే ఉంది, కానీ అప్పుడప్పుడు సెల్ఫ్ పనిచేయదు, అక్కడక్కడే ఎక్సలేటర్ పనిచేయదు అంతే. ప్రజెంట్ అయితే మనం MGB మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, అప్కమింగ్ ఈవెంట్స్ 9th anniversary సందర్భంగా ఈరోజు 22nd కాబట్టి ఈరోజు ఫేమస్ మిమిక్రీ షో. అంటే ఇందాకే చెప్పాను కదా, హైలైట్గా ఉండే ఈవెంట్లు చేస్తారని. ఈరోజు ఫేమస్ మిమిక్రీ షో అంటే 21st అంటే నిన్న మళ్ళా అన్లిమిటెడ్ టెంపరవరీ టాటూ స్టూడియో. అంటే వచ్చిన కస్టమర్స్ అందరికి అన్లిమిటెడ్ టాటూస్ వేసారంట. అప్పట్లో మనం వీడికి వస్తే 100 రూపాయలు ఇచ్చేది, నీట్ గా టాటూ వేసుకొని పోయేది. లవర్ ఉంది కదా నీకు, టాటూ వేయించుకుందరా అయితే. మీ అమ్మ చూస్తుంది వీడియో. అన్లిమిటెడ్ గేమ్స్ టు ఆల్ కస్టమర్స్ అంట. వీటిని అన్నింటిని ఎంజాయ్ చేశారా నెల్లూరులో ఉండేవాళ్ళు? మేమైతే ఎంజాయ్ చేయడానికి వచ్చేసాం. 22nd కాబట్టి ఈరోజు లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కావాలంట. అబ్బా, మామూలుగా ఉండదు అయితే. కానీ లిఫ్టే రావట్లా సార్. లిఫ్ట్ ని బాగా గుర్తు పెట్టుకోండి. మేము నెల్లూరుకి వచ్చినందుకు ఒక లిఫ్ట్ లో ఇరుక్కొని నానా తంటాలు పడ్డాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బటన్ ఉండదు ఇంకా. ఓకే, ఏడొస్తారా? మామూలుగా మా ఊర్లో లిఫ్ట్లకి ఏడు ఉంటాయిలే. లిఫ్ట్ రాలేదని చాలా మంది బాధితులం కింద వెయిట్ చేస్తున్నాం. సో లిఫ్ట్ రాకపోతే మనకి ఇంకో మార్గం, ఇంకో ఆప్షన్ మెట్లెక్కి పోవడమే. దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు కదా, రా పోదాం. నడక మార్గం చాలా హెల్తీ మనకి, వాకింగ్ చేయడం. రా వాకింగ్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ లాగా ఇట్ అందామా, జుప్పని ఆడికి దోకుతాం అట్టే. ఇంకా మాల్లోకి ఎంటర్ అవ్వగానే లోపల చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడే మనం అయితే స్టేజ్ దగ్గరకు వచ్చాము. లోపలైతే కల్చరల్ యాక్టివిటీస్ భయంకరంగా చేస్తున్నారు. అక్కడ చూడండి, చిన్నపిల్లలు డాన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు, చాలా గ్రాండ్ గా. కొంతసేపు తర్వాత అయితే మనం స్టేజ్ పైకి ఎంట్రీ అవ్వబోతున్నాం. అసలు స్టేజ్ పైన మన ఎంట్రీ ఎట్టుండబోతుంది తెలుసా? మామూలుగా ఉండదు. ఒకప్పుడు కస్టమర్గా వచ్చిన మాల్కి ఈరోజు గెస్ట్గా వచ్చా. అదనమాట ఈ వీడియోకి. సాయన్న కానీ ఒక 10 minutes లో మాల్కి రీచ్ అవుతాడంట. సో ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు, సిగ్గుగా ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్. చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకుంటా మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. ఇదంతా కేవలం మీ వల్లనే. ఒకనొకప్పుడు నన్ను చాలా మంది చాలా అన్నారు కదా. ఈ రోజు ఏం చేస్తున్నారు? కూర్చొని ఈ వీడియో చూడండి. గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా వాక్విత్ దీపుకి
బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు, దండలు వేయొద్దు, మణిమ పుటాలసలొద్దు, నా జన్మభూమి ప్రేమ చాలే. నా కోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా, నా తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. సిగమది నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన పులికేటి యువసేన. నా పక్కనున్న ఆరెంజ్ కలర్ టీ షర్ట్ అబ్బాయిని అయితే గుర్తుపెట్టుకోండి. నేను మాల్లోకి ఎంటర్ అవ్వగానే అన్న నేను తెలుసా అన్న నీకన్నా దగ్గరకు వచ్చాడు. ఇంకా సన్నీ అయితే ఆ పిల్లోడిని ఒక ఆట ఆడుకునేసాడు. మీరే చూడండి. సడన్ గా కనిపిస్తాడు రా, మేము మాట్లాడుకుంటా ఉంటాము. నీకు నెల్లూరులో మన కల్కి బన్నీ అన్న తెలుసా? ఇప్పుడు హాయ్, నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ. వీడియో స్టార్ట్ చేయి. హాయ్ బ్రో. ఈ పర్సన్ అందరినీ తీస్తా. ఈ పర్సన్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్ నేను చెప్తే కదా నువ్వు లైక్, షేర్, సబ్స్క్రైబ్ 50k లైక్స్ టార్గెట్ ఇచ్చావు కదా. నీ పేరేందో చెప్పు వాళ్ళకి. కల్కి బన్నీ. ఆ మనిషే చెప్పమన్నాడు. మీ అందరికీ తెలియని వాస్తవం ఏంటంటే వాళ్ళందరూ వచ్చింది శ్రావణి కోసం. శ్రావణి కోసం వచ్చావు, మాతో వచ్చావు. నెల్లూరులో ఒకప్పుడు ఇక్కడ అన్ని కొనుక్కోవడానికి వచ్చేవాడిని. ఇప్పుడు మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ. మా ఇద్దరు కోట్లు ఒక చిన్న ఫిలిం స్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ హ్యాంబర్స్ ప్లీజ్. గిఫ్ట్ హ్యాంబర్స్ హనీ రాలేదా? గిఫ్ట్ హ్యాంబర్ టు ప్రకాష్ సాయి రాఘవేంద్ర గారి చేతుల మీదుగా ఫస్ట్ గిఫ్ట్ హ్యాంబర్. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాకెట్ టీమ్ గోవా ఇంటర్నేషనల్ చేతుల మీదుగా ఓకే టీమ్కి గిఫ్ట్ హ్యాంబర్. సన్నీ మైటీ నెక్స్ట్ సన్నీ మైటీ ఇంకా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. బయటికి తినడానికి వెళ్ళేటప్పుడు మాకు ఒక బ్రో తగిలాడు. అసలు నేను ఇంత పెద్ద తప్పు చేసి ఉంటానని బ్రదర్ చెప్పే వరకు నాకే తెలీదు. నేను చెప్తా ఉంటే ఆ మనిషి కాదు ఫస్ట్ దీపు అనే పెట్టాడని మాత్రం రావట్లేదు చూడ మనిషి నోట్లో. అయ్యయ్యో కర్మరా నాయనా. నేను ఎన్ని మాటలు అడిగినాను తెలుసా? వాక్ విత్ దీపు అనే పేరు ఎట్టొచ్చిందనా? నాకు కాపీ కొట్టినాడని తెలుసు కానీ చెప్పడు. నేను పెట్టుకున్నా అంటాడు తెల్లార్లు. ఇప్పుడు తెలిసింది ఫస్ట్ నువ్వు పెట్టుకున్నావు, నిన్ను చూసి ఈ మనిషి పెట్టుకున్నాడని. నీకు 1.6 మిలియన్ ఉంటే ఆ మనిషి 2 ఏళ్ళ ముందు అకౌంట్ క్రియేట్ చేసి డిసేబుల్ చేసుకున్నాడు. దాని తర్వాత నువ్వు సంవత్సరం నుంచి చేసుకుంటాడు. నమ్మకండి, సీరియస్ మ్యాటర్ అది. ఎన్ని మాటలు అడిగినానా? నేను వాక్ విత్ అని పెడితే అందరూ వాక్ విత్ పెట్టుకుంటారు. నేను ఓకే బాయ్ అంటే అందరూ ఓకే బాయ్ అంటారు. నన్ను కూడా అంటాడు నువ్వు కూడా ఓకే బాయ్ అంటావు అని. నేను ఎందుకంటా ఓకే బాయ్ అనా? అంటే చూసి కాపీ కొట్టేది మళ్ళీ మాట్లాడేది నువ్వు. ఇదంతా కాదు, పోలీస్ స్టేషన్ బండి తిప్పారు. ఇప్పుడు ఈ మనిషి పేరు మీకు ఎప్పుడైనా కూల్ డ్రింక్ కావాలంటే అడగండి సార్. 7 థ్యాంక్ యూ బ్రో. తినడానికి హోటల్కి వచ్చి లిఫ్ట్ ఎక్కగానే పై నుంచి ధమాలని కింద పడిపోయింది. గ్యాంగ్ కలిసి లిఫ్ట్ ఎక్కితే అంత వెయిట్ కి అదాడి తట్టుకుంటుంది. చాలా భయం వేసేసింది నాకు. అన్నయ్య వచ్చాడు ऊपर प्रेस करो. अम्मा बाबोय ప్రజెంట్ అయితే మనం తినడానికి వచ్చేసాము. ఇందాక లిఫ్ట్ లో పెద్ద సాహసాలే చేసాము. నువ్వేం చేయలేదు బ్రో, నువ్వు అంత వెయిట్ లేవు. నువ్వు వెయిట్ పర్సనే, నువ్వు అంతకన్నా ఇంకా వెయిట్ పర్సన్. నీ వల్లే లిఫ్ట్ ఆగిపోయింది అనుకుంటాను. సో ఇప్పుడు మేమంతా కలిసి లిఫ్ట్ లో అయితే పెద్ద స్టంట్లే చేసాము. వచ్చేటప్పుడే మాట్లాడుకున్నాం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ స్టంట్లే. ఇప్పుడు మన గ్యాంగ్ తో మనం తినడానికి ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. హోటల్ తేజస్విని గ్రాండ్. ఇంకా ఫుడ్ తినేసి మేము
తిరుపతికి స్టార్ట్ అయ్యే లోపు నైట్ 11 అయ్యింది. లాస్ట్ మనం ఫుడ్ తినే దగ్గర అయితే వ్లాగ్ ని క్లోజ్ చేసాం కదా. ఫైనల్ గా ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 3కి అయితే ఇంటికి వచ్చాము. సో త్వరగా ఈ వ్లాగ్ని అయితే ఎడిట్ చేసి పెట్టాలనేసి చూస్తా ఉన్నాను. కానీ ఒక చిన్న మెయిన్ ఈ వీడియోకి మెయిన్ క్లిప్ ఇంతకుముందు మీరు చూసింటారు. స్టేజ్ పైకి ఎక్కడం, మనకి ఆ ఫెలిస్టేషన్ ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అవంతా, అది లాంగ్ వీడియో క్లిప్. సర్కాస్టిక్ సాయి బ్రో క్యామ్లో రికార్డ్ చేశాడు. ఆ క్లిప్ పంపిమనేసి అస్సలు తెల్లారి నుంచి మెసేజ్లు చేస్తూనే ఉన్నా, ఫోన్లు చేస్తూనే ఉన్నా, పంపిస్తా బ్రో వర్క్లో ఉన్నా, పంపిస్తా బ్రో వర్క్లో ఉన్నా. సో ఇంకా అందుకనేసి ఈరోజు వ్లాగ్ లేట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాబా మన నెల్లూరు వాళ్ళు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ ఉంది చూడండి, మామూలుగా లేదు అసలు. మీకోసం ఎంత చేసినా తక్కువే అనిపించేసింది. ఫైనల్ గా మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట. దీని లోపల ఒక MGB మాల్ కి నేను ఒక కస్టమర్ గా వెళ్ళేవాడిని, కస్టమర్ టు గెస్ట్. ఎలా ఉంది? భలే ఉంది కదా. సో లోపల అయితే ఇంకేం లేదు, ఏందో పెద్ద ప్యాక్ ఇచ్చారు, ర్యాప్ చేసేసారు దీన్ని ఫుల్ గా. దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఈ అన్బాక్స్ కోసమే ఇప్పుడు వీడియో తీసింది. నాకు సపోర్ట్ చేసి నాతో ఉన్న వాళ్ళందరికీ లవ్ యూ. వా భలే ఉంది ప్యాకింగ్ అయితే. అసలు ఒక మాల్ నుంచి మనకి ఇలాంటి ఒకటి వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఒక మాల్కి నేను ఇలాంటి చాక్లెట్లు ఇలాంటివి కొనుక్కునేదానికి వెళ్ళేవాడిని హాస్టల్లో ఉన్నప్పుడు, నెల్లూరులో చదువుకునేటప్పుడు. అదే మాల్ నుంచి మనకు ఫ్రీగా వచ్చాయంటే ఎంత అదృష్టం కదా. ఈ అదృష్టం అంతా నాకు రావడానికి మీరే కారణం. ఏమేమి ఇచ్చారంటే దీంట్లో చూస్తారా? కప్పుల గోలు, నేను సింగిల్ గుంటే చాలు. అబ్బా నా ఫేవరెట్, అసలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు, నా ఫేవరెట్. నాకే ఇది. పెరీరో రోచర్లు కావాలంటే తిను. ఇదేంది ఇది? గమ్మీస్. అబ్బా స్ట్రాబెరీ గమ్మీస్, ఇది కూడా నా ఫేవరెట్. ఈ రెండు మాత్రం మన పర్సనల్. అబ్బా ఏంది ఇంత వెయిట్ ఉంది ఇది? మాటల్లోనే 7up శివ బ్రో కాల్ చేస్తున్నాడు. హలో బ్రో. పెడుతున్నా బ్రో, ఇప్పుడే ఒక వ్లాగ్ షూట్ చేస్తా ఉన్నా, ఇప్పుడే పెడుతున్నా. అంటే మనకిచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా, దాన్ని అన్బాక్సింగ్ చేస్తా, వ్లాగ్ రికార్డ్ చేస్తాను. అవునా? నాకు మోస్ట్ ఫేవరెట్ ఇచ్చారు బ్రో అసలు డ్రై ఫ్రూట్సా. అదే సాల్టీ, అవే నా ఫేవరెట్. అబ్బా బాగా ఉన్నాయి అసలు. ఇప్పుడే ఒక 5 minutes లో పెడతా. ఓకే బ్రో, బాయ్. ఎవరంటే కాల్ చేసింది ఇందాక చూపించా కదా ఒక బ్రో, 7up శివ బ్రో. 7up యాడ్లో ఒక బొమ్మ వస్తుంది కదా, సేమ్ అట్టే ఉంటాడు ఆ మనిషి. నిజంగా హేమంత్ తెచ్చిన కారు మధ్యలో నైట్ వచ్చేటప్పుడు ఎక్సలేటర్ ఎంత తొక్కుతా ఉన్న కారు ముందరకు పోదు. ఈ గిఫ్ట్లన్నీ వెనకాల పెడదాము, కవర్ లగేజ్ ఎక్కువైపోయింది, వెనకాల పెడదామంటే డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీ ఓపెన్ కావట్లా. బా మొత్తానికి హైలైట్ గా జరిగింది ట్రిప్ అయితే. స్టంటులు చేసుకుంటా ఫన్నీగా అసలు. మీరు వెళ్ళేటప్పుడు కార్ పైన చిన్న బురద పడింది. దాన్ని కడగడానికి మేమేం చేసాం తెలుసా? మా ఇంటి ముందు ఒక పెద్ద వాటర్ ట్యాంకర్లు ఉంటాయి, నేరుగా వెళ్ళి వాటర్ ట్యాంకర్ కింద పెట్టేసాం. కార్ మొత్తం ఫుల్లీ వాష్డ్. అది చిన్న క్లిప్ హేమంత్ నా ఫోన్ లో రికార్డ్ చేశాడు, అది పక్కనే వస్తా చూడండి. సో మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ ఇలానే పెరుగుతూ పోతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంది సో సరే తీసుకోపో. మా డాడీ ఈ గిఫ్ట్లు అంటే అదేం ఆనందమో కానీ అందరికి, మీకు కానీ ఇలానే ఉంటుందా? సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికి అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.